హాయ్, ఐఎమ్ మాధురి. ఇప్పుడు ఒక సరికొత్త టాపిక్తో మీకు వచ్చాను. అదేంటి అని అంటే యాక్సెస్ బాస్. మీ అందరికీ తెలిసిందే కదా, నేను సింగిల్ పేరెంట్ని. సింగిల్ పేరెంట్గా అనుకోకుండా జరిగినటువంటి విషయంలో నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, నా లైఫ్ ఏంటి, నా పిల్లల లైఫ్ ఏంటి, నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా నా తోడెవరు అనేటటువంటి డిప్రెషన్లోకి వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు నేను బయటికి రాగలిగాను. నేను పర్ఫెక్ట్గా మా పిల్లల పర్ఫెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాను లైఫ్. అలా నా లైఫ్లో చేంజ్ వచ్చింది. కానీ చాలామంది సింగిల్ పేరెంట్స్ వాళ్ళ బాధను ఎవరికీ చెప్పుకోలేక మాకు ఇంకెవరూ లేరు, మా లైఫ్ వేస్ట్, మా పిల్లల లైఫ్ వేస్ట్ అని వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని బాగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నా వల్ల కొద్దిగా కొంతమంది లైఫ్లోనైనా చేంజ్ వస్తుంది అనే విషయంలో డిజిటల్ మహిళా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నేను ఇప్పుడు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ సింగిల్ పేరెంట్గా, అలాగే యాక్సెస్ బాస్ ప్రాక్టీషనర్ కూడా. ఈ యాక్సెస్ బార్స్ ఏంటి అని అంటే, యాక్సెస్ బార్స్ గురించి నేను డిజిటల్ మహిళలో తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు నాకు చిన్న డౌట్స్. ఏంటి ఈ యాక్సెస్ బార్స్ ఏంటి, ఈ యాక్సెస్ బార్స్ అంటే ఏ విధంగా అంటే, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కొత్త విషయాల గురించి చాలా డెప్త్గా తెలుసుకుంటాను. అలా తెలుసుకున్నప్పుడు యాక్సెస్ బార్స్ వల్ల మనలో ఉన్నటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్ ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాకేజెస్ని, ఎలక్ట్రికల్ చార్జెస్ని, అలాగే లోన్లీనెస్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, పెయిన్స్, వీటన్నిటికీ రిలాక్సేషన్ జస్ట్ 1 అవర్లో. ఎటువంటి ట్రీట్మెంటు లేదు, ఎటువంటి ట్యాబ్లెటు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ చిన్న చిన్న అఫర్మేషన్స్ ద్వారా పర్సన్లో చేంజ్ వచ్చి రిలాక్స్ అవ్వడము, తను హ్యాపీగా ఫీల్ అవ్వడము, తనలో ఉన్నటువంటి ఛార్జెస్ని అన్నీ తొలగించుకోవడము అనేది తెలిసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నా నాలో కూడా కొన్ని స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది అనుకొని నేను ఇది ఓజస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కల్పన మ్యామ్ మా లాంటి వాళ్ళందరి నెంబర్స్, ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి పర్సన్స్ నెంబర్స్ తీసుకొని జేపీ సార్కి, జయప్రకాష్ సార్కి కాంటాక్ట్ చేసి మాకు సార్ ద్వారా క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. అలా సార్ దగ్గర మేము సింగిల్ డేలో యాక్సెస్ బాస్ గురించి నేర్చుకున్నాము. మాకు నేర్పిస్తూనే సార్ తన 6 ఇయర్స్ అనుభవాన్ని, తనలో జరిగినటువంటి, తన వల్ల వాళ్ళకి జరిగినటువంటి రిజల్ట్స్ను మాకు చెప్తూ మాకు నేర్పించారు. అలాగే ఆ రోజే నాకు చేయించుకునే అవకాశం ఇచ్చారు, నేను ఇంకొక పర్సన్కి చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. నాకు చేసిన తర్వాత నేను చాలా రిలాక్స్గా, ఎంతో భారాన్ని దించి పక్కకు పెట్టినట్టుగా, స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా అనిపించింది. అలాగే నేను చేసినటువంటి సార్ డైరెక్షన్స్లో అప్పుడేం తెలియదు కదా సార్ డైరెక్షన్స్తోనే చేయడం, కానీ ఆ డైరెక్షన్తోనే చేసినప్పుడు ఎదుటి పర్సన్కి చాలా రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సార్ చెప్తున్నటువంటి 6 ఇయర్స్ అనుభవాలను నేను ఎప్పుడు ఇలా చెప్తాను అని నాకు ఒక చిన్న ఆతృత అనిపించింది. కానీ ఆ ఆతృత అనేది నాకు అతి తొందరలోనే తీరిపోయింది. ఎందుకు అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ని నేను కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు నేను కూడా చెప్పుకోగలుగుతున్నాను. జస్ట్ నేను 20 డేస్ బ్యాక్ నేర్చుకున్నానండి. 20 డేస్ బ్యాక్ నేర్చుకున్నాను, కానీ 22 మెంబర్స్కి చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. 22 మెంబర్స్ నుంచి హ్యాపీ రిజల్ట్స్ని పొందాను. అందులో మా బాబు, మా పాప, వాళ్ళిద్దరి దగ్గర నుంచి సక్సెస్ఫుల్లీ రిజల్ట్స్ని పొందగలిగాను. ఏంటి పాపకి ఏమిటి ప్రాబ్లం? మీ పాప చిన్నది కదా, నువ్వు సింగిల్ పేరెంట్ అంటే ప్రాబ్లం, కానీ పాపకేంటి ప్రాబ్లం? పాపకేంటి ప్రాబ్లం ఏంటి? తను చదువుకుంటుంది, ఎంతో స్ట్రెస్, ఎంత చదవాలి, ఏంటి, ఏ విధంగా చదివినా ఇంకా ముందుకెళ్ళలేము, సరిగా మార్క్స్ తెచ్చుకోలేము, ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైం మేనేజ్ ఎలా చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ విధంగా అనే టెన్షన్స్ ఉంటాయి. అలాంటి వాటికి మా పాప కూడా అసలు చాలా రిలాక్స్ అయిపోయింది అని అంటే, ఎంత ఫ్రీగా ఉందమ్మా, తెలియకుండా నేను ఏదో భారాన్ని దించేశాను, ఇప్పుడు ఎంత హ్యాపీగా నన్ను ప్రిపేర్ అవ్వగలుగుతున్నాను, టైం మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, ఇంట్రెస్టింగ్గా చదవగలుగుతున్నాను అని చెప్పింది. అలాగే ఇంకొక 2 మెంబర్స్ నుంచి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అన్నాను కదా, 2 మెంబర్స్ టెస్టిమోనియల్స్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక పర్సన్ తను అందరితో కలివిడిగా ఉంటుంది, అందరితో మింగిల్ అవుతూ అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. అలాంటి వాళ్ళకే చార్ట్ ప్రాబ్లమ్స్.
ఏంటి అని అంటే అలాంటి వాళ్ళంటే ఎవరికీ నచ్చదు. అలాంటి వాళ్ళని నొక్కి పడేయాలని చూస్తూ వాళ్ళకన్నిటిని ఎన్నో హద్దులు పెట్టి వాళ్ళను కట్టేస్తూ ఉంటారు. అలా తను ఇంకొక పర్సన్‌కి చెప్పలేక అవి తన ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్స్‌ని ఫేస్ చేసింది. అలాగే ఆహ్, అవి ఫేస్ చేస్తూ తీసుకోలేక స్ట్రెస్‌ని హెల్త్ ఇష్యూస్‌ని కూడా కొని తెచ్చుకుంది. కానీ ఇలా నేను చెప్పినప్పుడు తను "అక్క చాలా బెస్ట్ రిజల్ట్ అక్క నువ్వు చెప్తున్నప్పుడు. నేనిది చేయించుకుంటాను" అని చెప్పినప్పుడు తనకు బెస్ట్ రిజల్ట్ కనపడింది. ఏంటి అనంటే ఆ రిజల్ట్ ఏంటి అంటే తను ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అన్నాను కదా! ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌లో నేను సెషన్ చేస్తున్నంతసేపు పడుకున్నటువంటి నిద్రలో తన ఫ్యామిలీతోనున్నటువంటి పర్సన్‌కి తన బాధలన్నీ చెప్పేసుకుంది. తను ఏడ్చేసి తను ఏమేం చెప్పలేకపోయిందో తన బాధలన్నీ చెప్పేసుకొని హ్యాపీగా తనని హత్తుకుంది. అలాగే తను ఒక పని చేస్తుంది. తను చేస్తున్నటువంటి దాంట్లో ఎప్పుడూ ఆటంకాలొస్తున్నాయి. తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, రిజల్ట్ పొందలేకపోతున్నాను అని. కానీ ఆ బాధ తర్వాత తను ఇంకొక హ్యాపీని కూడా ఫేస్ చేసింది. ఎందుకనంటే ఆ గిల్టీనెస్ తనకు పోయింది. నువ్వే గిల్టీనెస్‌తో ఉండకు. నువ్వేది చెడుగా చేయలేదు. అంతా మంచిగా చేశావు. నీకు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంది అని తనకు కనపడింది. తను సెషన్ అయిపోయిన తర్వాత ఇది నాతో చెప్పింది. చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది జస్ట్ కలలో కనపడడమే కాదండి. అవి రియల్‌గా వాళ్ళకు జరిగాయి కాబట్టి, జరగడం వల్ల తను పడుకొని లేసిన తర్వాత తను ఎంత హ్యాపీగా అనంటే ఇన్ని ఇయర్స్ ఫేస్ చేస్తున్నటువంటి వెళ్ళిపోయాయి. ఇంకా దాని గురించి తనకు ఆలోచన లేదు. 4 డేస్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకక్క ఒక్క సెషన్‌తోనే నేను ఎంత చేయగలిగానో, నువ్వు ఇంకొక సెషన్ ఇయ్యక్క నేను ఇంక అసలు హ్యాపీగా ఉంటాను. ఇంకప్పుడు నాకు ఎవరి మాటలు వినపడవు. నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను క్లియర్‌గా ఉంటానని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక పర్సన్ 34 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల్ని అస్సలు సరిగ్గా పట్టించుకోకపోవడము, ఏదో పిల్లలు పుట్టారు, పెరిగారు అన్నటువంటి సిచ్యువేషన్‌లో వచ్చింది. కానీ తను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చేయించుకోవడం వల్ల తను 20 ఇయర్స్ బ్యాక్‌లోకి వెళ్ళి బాబు కూడా 25 ఇయర్స్ బ్యాక్‌కు ఊహించుకొని, అప్పుడు తను ఫేస్ చేసినటువంటి చెడునంతా తీసేసేసుకొని, అప్పుడు బాబును మళ్ళీ మంచిగా చూసుకోవడము, మంచిగా చేయడము, తను చేయాలనుకున్నయన్నీ చేసేసి, ఇప్పుడు హ్యాపీగా బయటికి రావడము జరిగింది. తను కూడా నాతో షేర్ చేసుకుంది. అప్పుడు ఏంటి అనంటే ఇక తనకి అసలు ఇప్పుడు ఇంకా ఆలోచనే లేదు. నా పిల్లల్ని చూసుకోలేదు, నా పిల్లలు ఏదో వెట్టికి పెరిగారు అన్న ఇటువంటి ఆ టెన్షనే లేదు ఇప్పుడు తనకి. ఆ ఆలోచన వదిలిపోయింది ఇంకా. వదిలిపోయి తను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏంటి అనంటే తనకి ఇది ఒకటి జరిగింది. ఇంకా 35 ఇయర్స్ నుంచి ఫేస్ చేసినాయండి. అరే నేను ఇంత కష్టం అనుకున్నానా? ఇంత ఎన్ని రోజులు 35 ఇయర్స్ నేను నా లైఫ్‌ని వేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక జస్ట్ ఉట్టివే. వీటిని నేను ఏదో అని ఫీల్ అయ్యాను. అవన్నీ ఉట్టిదే. ఏమీ లేదు అని తేలికగా తీసేసింది. అలా అసలు తను కూడా నాకు ఇంకొక సెషన్ కావాలి. చాలా పర్ఫెక్ట్ ఉందిరా, చాలా రిజల్ట్ అని చెప్పింది. అసలు మా సార్ చెప్తే ఎక్స్‌పీరియన్స్ అనే దానికి హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు నా రిజల్ట్స్ కూడా అలా రాగలిగాయి అనే దానికి నాకు అసలు చాలా అంటే చాలా రిజల్ట్. నేను పొందడం కాదు, నేను నేర్చుకున్న దానికి నేను ఇంకొకరికి చేస్తున్నప్పుడు అది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది వాళ్ళ లైఫ్‌లో కూడా. అది రిజల్ట్స్ అని అనిపించినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్సిస్ బాస్ అంటే ఏంటో అనేది కాదండి, తనలో ఉన్నటువంటి 32 పాయింట్స్‌ని టచ్ చేసేసి చిన్న అఫర్మేషన్స్ చెప్తాము. అఫర్మేషన్స్ చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయి మనం ఫ్రీగా అవుతాము. ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు. చెడు అలవాట్లకు వెళ్తున్నారు. ఫోన్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. డ్రింకింగ్‌కి అలవాటు పడుతున్నారు. ఆలోచనతో బయటికి వెళ్ళడము, రోడ్ యాక్సిడెంట్స్ జరగడము, చనిపోవడము, వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అవుతుందండి. ఇవన్నీ ఎవరికి చెయ్యక హార్ట్ హెవీ అయిపోయి మనకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయండి. వీటి గురించి కొంచెం గమనించుకొని, వీటిని ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి. మీ పిల్లలను, మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి. దీనంతటికి ఇంత రిజల్ట్‌ను తీసుకొచ్చినటువంటి జేపీ సార్‌కి ఈ యాక్సిస్ బాస్ అని ఉందనే విషయాన్ని తెలియజేసినందుకు డిజిటల్ మహిళకు, యాక్సిస్ బాస్‌కి నేర్పించినటువంటి జయప్రకాష్ సార్‌కి, డిజిటల్ మహిళకి థ్యాంక్ యూ.